కాంగ్రెస్ సమావేశం ఏదో జరుగుతూ ఉంటే ఆ కాంగ్రెస్ సభకు నెహ్రూయే అధ్యక్షుడు, మీటింగ్ ఆయనే అధ్యక్షుడు రావాలి. ఈవిని గేటు దగ్గర పెట్టారు, చిన్నపిల్ల 8 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళ నాన్నగారు ఎవరో వస్తుంటే నేను వస్తా అని ఫోన్ లేని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని ఏం చేశారంటే ఆ గేటు దగ్గర పెట్టి వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర రూపాయి పుచ్చుకోమన్నారు. ఆ రోజుల్లో రూపాయి చాలా ఎక్కువ. ఈ అమ్మాయి అక్కడ నుంచి రూపాయి నెహ్రూ గారు ఇచ్చాడు. ఆయన రూపాయి అడిగింది. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఇలా చూస్తుంటే పక్క ఈయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే నాకు అవన్నీ తెలియదు, రూపాయి తీయండి అది. నెహ్రూ గారు ఆనందపడ్డాడు. కానీ ఆయన దగ్గర రూపాయి లేదు. ఆయన మోతీలాల్ కొడుకు కోట్లు ఉంటాయి, రూపాయలు ఉండవు. పక్క కార్యకర్తలు అడిగితే ఆయన రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. వెంటనే నెహ్రూ అన్నాడు, ఈ అమ్మాయి పనికొస్తుంది, ఖచ్చితంగా పార్టీలో చేర్చండి అని చెప్పాడు. వెంటనే ఈ అమ్మాయి పనికొస్తుంది ఉద్యమానికి, ఇంత మొహమాటం లేకుండా ఉండాలి. తర్వాత దేశముఖినిచ్చి ఆవిడకి పెళ్లి చేసి దుర్గాబాయి దేశముఖి చేస్తే వాళ్ళ వివాహానికి ప్రధాన వ్యక్తిగా హాజరైంది కూడా జవహర్లాల్ నెహ్రూయే. ఇది ధర్మరక్షణ. నీకు ఎంత చిన్న బాధ్యతైనా అప్పగించని ఆ బాధ్యతకు నువ్వు కట్టుబడి